దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. మరొకసారి సాయంకాలం మిమ్మల్ని ఈ రీతిగా కలవడానికి దేవుడు చూపిన కృప మహోన్నతమైనది. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, అందరూ సంతోషంగా సౌఖ్యం కలిగి ఉండాలని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. మంచిది సమయంలో ఒక మాట మన వాక్యంలో చూద్దాం. దావీదు రాసిన కీర్తనలు 128వ కీర్తన మరి 1వ చరణాన్ని చదువుతున్నా, వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 2వ చరణం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టారీతం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూసారా, నిశ్చయముగా నీ చేతుల కష్టారీతం నీవే అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి, నీ భార్య అనుభవించాలి, నీ యొక్క భర్త అనుభవించాలి. కాబట్టి ఈ సాయంకాలం దేవుని యొక్క కోరిక చూసారా, నువ్వు కష్టపడుతున్నావు, పొద్దంతా మరి ఆ రక్తమును చెమటగా మార్చుకొని కష్టపడుతున్నావు. ఆ కష్టార్జితము నీవు నీ కుటుంబం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో వారు కష్టపడుతున్నారు, కానీ మరి ఆ కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనములో, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టారీతమును ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చూసారా, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అంటే మీ కష్టారీతాన్ని ఎందుకు వ్యర్థపరుస్తున్నారు? చూసారా, దేవుని ఒక మాట ఇంకేమన్నా చూసారా, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టారీతమును ఎందుకు వేయపరిచెదరు, ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఖచ్చితంగా మీ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు పై స్థాయిలో ఉండాలి. దావీదు కుటుంబం ఏ రీతిగా ఉన్నది, యెచ్చు స్థితిలో ఉందట. అలాగనే మీ కుటుంబాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనంటే మీరు రెక్కల కష్టారీతం అనుభవించాలి. మీ కొరకు ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ఈ సాయంకాలం ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభా, వారి కుటుంబాలు తండ్రి, అయ్యా తండ్రి దీవించమని అడుగుతున్నాం నాయన. నిశ్చయముగా వారి కష్టారీతం వారే అనుభవించాలి నాయన. వారి కుటుంబాలు ప్రభా అయ్యా పచ్చని సంసారాలుగా దీవించబడాలని మనసారా కోరుకుంటూ యేసు నామంలో అడిగి పొందుకొని నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం.